माधापुर एसओटी पुलिस ने जाली सर्टिफिकेट बनाने वाले गिरोह का पर्दाफाश कर दिया। माधापुर एसीपी श्रीधर ने बताया है कि 3 अफराद गच्चीबौली के अंदर इंदिरानगर में ज़ेरॉक्स में कायम जाली सर्टिफिकेट्स बनाने का कारोबार चला रहे थे। मज़कूरा गिरोह जाली पुलिस तस्दीकी सर्टिफिकेट, जाली वेबिल, जाली तजुर्बा सर्टिफिकेट्स, मार्क्स, मेमो और पैन कार्ड भी बना रहे थे। उन्होंने बताया है कि मोहम्मद साजिद और गुंता राजू को गिरफ्तार करके उनके कब्जे से कंप्यूटर, CPU, मोबाइल, जाली मेमो, थेरापी सर्टिफिकेट, मेडिकल रिपोर्ट, जाली होम गार्ड, शिनाख्ती कार्ड्स और मुलाजिमत के तजुर्बे के सर्टिफिकेट जब्त कर लिए गए हैं। उन्होंने बताया कि हम 9 लोगों से भी पूछगछ कर रहे हैं जिन्होंने इनसे सर्टिफिकेट हासिल किए थे। మన గచ్చిబౌలి ఇందిరానగర్లో శ్యామ్ జిరాక్స్ సెంటర్ అని ఒకటి సంవత్సరం నుంచి ఈ మహమ్మద్ సాజిద్ అనే వ్యక్తి జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. దీంట్లో ఏంటంటే వీళ్ళు మీ సేవా సర్టిఫికేట్లు ఇష్యూ చేసే వాటిలో ఫేక్ అంటే ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి ఇస్తున్నారు. అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళకి. ఈ దీంట్లో టెక్నీషియన్ వచ్చేసి గంటా రాజీవ్ గాంధీ అని చెప్పి వీళ్ళు ఏంటంటే వీళ్ళు అంటే తెలిసిన వాళ్ళకి అట్లా ఒక్కొక్క దానికి 300 నుంచి 500 దానికి ఛార్జ్ చేస్తూ ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్, ఫేక్ SSC మెమోస్, తర్వాత ఫేక్ థెరపీ సర్టిఫికెట్స్, ఏమైనా ID కార్డ్స్, బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఫేక్ తయారు చేసి వీళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. అయితే ఇవి ఎవరైతే దాన్ని యూజ్ చేస్తే వాళ్ళు కూడా నేరం చేసినట్టే. తెలిసి ఫోర్జరీ సర్టిఫికేట్ ఉపయోగిస్తే అది కూడా చట్ట ప్రకారం నేరం. దీన్ని నమ్మదగిన సమాచారం మేరకు మా SOT టీం వాళ్ళ సహకారంతో మా ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ SI, పోలీస్ స్టేషన్ సిబ్బంది వీరిని దాడి చేసి పట్టుకోవడం జరిగింది. వీరి మీద కేసు నమోదు చేయడం అయింది. వీరిని రిమాండ్ చేయడం జరుగుతుంది. రిమాండ్ చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది చట్టపరిధిలో. అయితే ప్రజలకి ఏంటంటే విజ్ఞప్తి, దయచేసి ఫేక్ సర్టిఫికేట్ని యూజ్ చేసి మీరు ఎక్కడ ఒకవేళ ఇప్పటికిప్పుడు దొరకకపోయినా తర్వాత అయినా వెరిఫికేషన్లో దొరుకుతారు. యూజ్ చేసినందుకు కూడా శిక్షకు గురి కావాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఈ పోలీస్ రికార్డులోకి వెళ్తే మీకు ఈ పాస్పోర్ట్లు కానీ లైసెన్స్లు కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. అందుకని దయచేసి ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్లు యూజ్ చేసి తర్వాత మీకు ఏదైనా సమాచారం ఉన్నా, తయారు చేసిన సమాచారం ఉన్నా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 1 year నుంచి